దివ్యాంగులు 2016 హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలి. 7/3/2024 ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లాలమూడి గ్రామంలోని వికలాంగుల సమావేశం జరిగిందని ఒక సమావేశంలో జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈ నెల 9వ తారీఖు నాడు అమరావతిలోని జరుగుతున్న వికలాంగుల మహాగర్జనకు జరుగుతుంది. ఈ గర్జన వికలాంగుల ప్రధానమైన డిమాండ్లు: 1. వికలాంగులు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. 2. వికలాంగులకు 2016 హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. 3. వికలాంగుల పెళ్లి కానుక 2 లక్షల రూపాయలు చదువుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. 4. వికలాంగుల కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి. 5. వికలాంగులందరకు 35 కేజీలు అత్యోదయ కార్డు ఇవ్వాలని బాపట్ల మండలం జిల్లాలమూడి గ్రామంలోని నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లు పెద్దవారందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లి అమరావతిలో జరుగుతున్న వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాసరెడ్డి, కగ్గ రామారావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, సుధాకర్, పనీంద్ర తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేయాలి, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేయాలి, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖు నాడు మన గుంటూరు జిల్లా అంగళగిరి దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఎదురు దివ్యాంగుల మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క మహాగర్జన ముఖ్య ఉద్దేశం దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయల పెన్షన్ పెంచాలి. అదేవిధంగా 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా దివ్యాంగులందరూ కూడా వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కొరకు మా యొక్క ఆశాజ్యోతి కృష్ణమాది గారు దివ్యాంగుల మహాగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగులందరూ, అదేవిధంగా బాపట్ల మండలం జిల్లా గ్రామంలోనే ఈరోజు మా యొక్క జిల్లాలో మా యొక్క అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెడు దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మరి ఈ యొక్క సభకు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మా యొక్క